పంజాబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కంచన్ తివారీ అలియాస్ కమల్ కౌర్ బాబీ దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కమల్ కౌర్ బాబీగా పిలిచే కంచన్ తివారీ హత్య కేసులో పంజాబ్కు చెందిన రాడికల్ గ్రూప్ లీడర్ అమృత్ పాల్ సింగ్ మాస్టర్ మైండ్గా పోలీసులు గుర్తించారు. అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినందుకు కమల్ కౌర్ను అమృత్ పాల్ హత్య చేయించినట్లు తెలుస్తోంది. అమృత్ పాల్ వెనుక పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 30 ఏళ్ల కమల్ కౌర్ మృతదేహాన్ని బరిండా జిల్లాలోని ఆదేశ్ యూనివర్సిటీ పార్కింగ్ స్థలంలో విడిచిపెట్టిన కారులో గుర్తించారు. కారులో దుర్వాసన వస్తోందని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆమె మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. జూన్ 9న బతిండాలో ఓ ప్రమోషనల్ ఈవెంట్ కోసం కమల్ కౌర్ వెళ్లారు. ఆ తర్వాత కాంటాక్ట్లో లేరు. కమల్ కౌర్ బాబీ పేరుతో కాంచన్ కుమారికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఆమెకు 3,84,000 మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. 2,36,000 మంది చందాదారులతో ఫన్నీ బాబీ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా కాంచన్ కుమారి నిర్వహిస్తోంది. ఈ మధ్య ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తర్వాత కనిపించలేదు. స్థానికుల సమాచారంతో కారులో మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కమల్ కౌర్ హత్య కేసులో కీలక సూత్రధారి అమృత్ పాల్ సింగ్ మెహ్రాన్ అని పోలీసులు చెబుతున్నారు. పంజాబ్లో ఖ్వామ్ దే రఖే పేరుతో ఒక గ్రూప్ను అమృత్ పాల్ సింగ్ నడుపుతున్నారు. మెగా జిల్లాలో ఉండే అమృత్ పాల్ సింగ్ గతంలో కూడా పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, నటులను బెదిరించిన నేర చరిత్ర ఉంది. 2021లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ను బెదిరించారు. 2020లో పంజాబీ ఫోక్ డాన్సర్లను బెదిరించాడు. సోషల్ మీడియాలో తాను సంస్కృతి విలువల పరిరక్షకుడిగా అమృత్ పాల్ సింగ్ చెప్పుకుంటూ పోస్టులు పెడుతూ ఉంటాడు. అభ్యంతరకరమైన పోస్టులు ఆన్లైన్లో ఎవ్వరు పెట్టినా వారిని బెదిరిస్తూ ఉండేవాడు. ఇతడికి పాకిస్తాన్లోని గ్యాంగ్స్టర్ షహజాద్ భట్టి అనే క్రిమినల్తో లింకులు ఏర్పడ్డాయి. అతడి సాయంతోనే కమల్ కౌర్ను హత్య చేయించినట్లు పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. కమల్ కౌర్ హత్య తర్వాత అమృత్ పాల్ దేశం వదిలి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు పరారయ్యాడు. జూన్ 9న అమృత్ పాల్ అనుచరులు జస్ప్రీత్ సింగ్, నిమ్రజిత్ సింగ్లు కమల్ కౌర్పై దాడి చేశారు. ఆమెను మట్టుబెట్టి కారులో పడేశారు. హత్యకు ముందు కమల్ కౌర్ను తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ హత్య కేసులో రంజిత్ సింగ్, తరణ్ అనే మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నారు. అమృత్ పాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.